కు గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు. కానీ ఇండిగో ఫ్లైట్ల రద్దుతో నవదంపతులు తమ సొంత రిసెప్షన్ కు హాజరు కాలేకపోయారు. దీంతో అతిథులను నిరుత్సాహపరచడం ఇష్టం లేక ఆన్లైన్లోనే రిసెప్షన్ నిర్వహించారు. బంధువులందరూ రిసెప్షన్ పార్టీకి హాజరు కాగా స్టేజ్ పై ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్ నుంచి నవదంపతులు హాయ్ చెప్పారు. వధూవరులు కూర్చోవలసిన కుర్చీల్లో వధువు తల్లిదండ్రులు కూర్చొని కార్యక్రమం నిర్వహించడం విశేషం. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న మేధా క్షీర్సాగర్, సంగ్రామ్ దాస్ కు నవంబర్ 23న ఒడిశా రాజధాని భువనేశ్వర్లో పెళ్లి జరిగింది. డిసెంబర్ 3న కర్ణాటకలోని హుబ్బళ్లిలో వీరి రిసెప్షన్ కు భారీగా ఏర్పాటు చేశారు. ఈ కొత్త జంట భువనేశ్వర్ నుంచి బెంగళూరుకి విమానంలో చేరుకొని అక్కడి నుంచి స్వస్థలం హుబ్బళ్లికి ప్రయాణించాల్సి ఉండగా ఇదే సమయంలో ఇండిగో విమానాలు ఆలస్యం అవుతూ వచ్చాయి. కాస్త ఆలస్యమైనా పునరుద్ధరిస్తారని భావించగా విమానాలు రద్దు చేసినట్లు వార్తలొచ్చాయి. దీంతో ఈ కొత్త జంట భువనేశ్వర్లోనే ఉండిపోయింది. భువనేశ్వర్, ముంబై, చెన్నై నుంచి రావాల్సిన కొంతమంది బంధువులు కూడా ఆగిపోయారు. హుబ్బళ్లిలోని గుజరాత్ భవన్లో రిసెప్షన్ ఏర్పాట్లన్నీ అప్పటికే పూర్తయ్యాయి. అతిథులు కూడా వచ్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వధూవరులు లేకుండా రిసెప్షన్ నిర్వహించడం కష్టమని భావించిన వధువు తల్లిదండ్రులు ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. వధూవరులు కూర్చోవలసిన కుర్చీల్లో తామే కూర్చొని అక్కడ జరగాల్సిన కొన్ని సాంప్రదాయాలను పూర్తి చేశారు. ఇక వధూవరులు మేధా, సంగ్రామ్ తమ పెళ్లి దుస్తుల్లో భువనేశ్వర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిసెప్షన్ కి హాజరయ్యారు. తెరపై కనిపించి తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడారు. ఇంతమంది బంధువులను పిలిచి చివరి నిమిషంలో కార్యక్రమాన్ని రద్దు చేయడం మాకు చాలా బాధ కలిగించింది. అందుకే పిల్లలు ఆన్లైన్లోనే రిసెప్షన్స్ కు హాజరయ్యేలా, వారిని తెరపై చూపించేలా ఏర్పాట్లు చేశామని వధువు తల్లి చెప్పారు. ఇండిగో విమానయాన సంస్థ దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దు చేసింది. దీంతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, జైపూర్, భోపాల్ లాంటి నగరాల్లోని విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.